భారతదేశంలో విశిష్టమైన సేవలు అందించిన వాళ్ళకి, దేశంలో అనేక రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళకి పద్మ అవార్డ్స్ ఇచ్చి సత్కరిస్తారు. ఇది అరుదైన గౌరవం అని చెప్పొచ్చు. పద్మ అవార్డు గ్రహీత అంటే ఆ మనిషికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. అటువంటి వ్యక్తులకే జనరల్గా ఇస్తుంటారు. కొన్ని సందర్భాల్లో దానిపైన కూడా విమర్శలు ఉన్నాయి, అది వేరే విషయం. పద్మ అవార్డ్స్ అనేవి 1954 నుంచి మొదలయ్యాయి. మన దేశంలో హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్ భారతరత్న అని మనకు తెలుసు. ఆ తర్వాత పద్మ అవార్డ్స్ అనేవి 3 రకాలు: పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఈ పద్మ అవార్డ్స్ అన్నీ కలిపి 120 జనరల్గా ఉంటాయి. అంటే 120కి మించకూడదు అనమాట. కొన్ని ఎక్సెప్షన్స్లో మించవచ్చు కూడా, కానీ జనరల్గా ప్రతి ఇయర్ 120 ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం 120 వరకు ఇవ్వచ్చు. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా ఈ అవార్డ్స్ అనౌన్స్ చేస్తారు. దాంతోపాటు అవార్డ్స్ అనౌన్స్ చేసిన తర్వాత మార్చి ఏప్రిల్ నెలలో జనరల్గా ప్రెసిడెంట్ ఈ అవార్డ్స్ని వాళ్ళని స్వయంగా రాష్ట్రపతి భవన్కి పిలిపించి కన్ఫర్ చేస్తారనమాట. ఈ వేడుక చాలా చక్కగా ఉంటుంది. దానికి ఈ రోజున అంటే నేను జరిగిన ఈ అవార్డ్ ఫంక్షన్, దానిలో మోడీ గారు, అమిత్ షా, చాలా గొప్ప గొప్ప ప్రముఖులు అందరూ అటెండ్ అయ్యారు. మీరు చూస్తే ఈ సంవత్సరం పద్మ అవార్డ్స్లో తెలుగువారు కూడా బాగానే ఉన్నారు. ప్రవచనాలు చెప్పే గరికపాటి గారు, కిన్నెర వాయించే ఒగలయ్య గారు, తర్వాత పద్మజారెడ్డి కూచిపూడి డాన్సర్, తర్వాత శ్రీ రామచంద్రయ్య కొత్తగూడెం డ్రమ్ ఆర్టిస్ట్, దాంతోపాటు భారత్ బయోటెక్ వీళ్ళు కూడా కృష్ణ ఎల్లా గారు, వాళ్ళ వైఫ్ వీళ్ళు సుచిత్ర ఎల్లా గారు, వీళ్ళందరూ ఉన్నారనమాట. ఇవన్నీ గొప్ప అచీవ్మెంట్స్ అని మనం చెప్పొచ్చు. అంటే దేశం కోసం అరుదైన సేవ చేసిన వాళ్ళు. ఈ పద్మ అవార్డ్స్ 3 రకాల్లో ఒకటి హైయెస్ట్ పద్మ అవార్డ్స్లో పద్మ విభూషణ్, తర్వాత పద్మభూషణ్, పద్మశ్రీ. పద్మ విభూషణ్ అనేది ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్. పద్మభూషణ్ అనేది డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్. పద్మశ్రీ అనేది డిస్టింగ్విష్డ్ సర్వీస్. అలా 3 రకాల వ్యక్తులకి ఇది ఇస్తారనమాట. ఎవరైతే ఎక్సెప్షనల్గా డిస్టింగ్విష్డ్గా సర్వీస్ చేశారో, తర్వాత రెండోది డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్కి ఇచ్చారో, మూడోది డిస్టింగ్విష్డ్ సర్వీస్ చేశారో, వీళ్ళందరికీ వస్తుంటుంది అనమాట పద్మ అవార్డ్స్. అయితే పద్మ అవార్డ్స్ అనేవి జనరల్గా చనిపోయిన తర్వాత ఇవ్వచ్చు, కావాలంటే ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కానీ చనిపోయిన తర్వాత ఇవ్వరు. అదేవిధంగా గవర్నమెంట్ సర్వెంట్స్కి, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇతర గవర్నమెంట్ సర్వెంట్స్కి సర్వీస్ చేసేటప్పుడు జనరల్గా పద్మ అవార్డ్స్ ఇవ్వరనమాట. రిటైర్ అయిన తర్వాత ఇస్తారు. ఉదాహరణకి మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారికి రిటైర్ అయిన తర్వాత పద్మ అవార్డు ఇచ్చారు. అదేవిధంగా ఈ మధ్య సెకండ్ ఏఆర్సీ ఒక రికమెండేషన్ చేసింది, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. ఎవరైతే వర్కింగ్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారో, సివిల్ సర్వెంట్స్ ఉంటారో, వాళ్ళకు కూడా పద్మ అవార్డ్స్ ఇస్తే బాగా చేసిన వాళ్ళకి అది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వాళ్ళు కూడా రోల్ మోడల్స్గా తయారవుతారు కదా అని చెప్పి. తర్వాత ఈ పద్మ అవార్డ్స్ అనేవి కన్ఫర్మెంట్ అంత ఈజీ కాదు, దానికి చాలా స్క్రూటినీ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ కన్స్టిట్యూట్ చేస్తారు. ఆ కమిటీకి హెడ్ ఎవరు ఉంటారు? క్యాబినెట్ సెక్రటరీ. ఆ కమిటీలో హోమ్ సెక్రటరీ ఉంటారు, సెక్రటరీ టు ద ప్రెసిడెంట్ ఉంటారు, 4 to 6 ఎమినెంట్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ కమిటీలో భాగస్వాములుగా ఉంటారనమాట. వీళ్ళందరూ వచ్చిన నామినేషన్స్, సెల్ఫ్ నామినేషన్ కూడా చేసుకోవచ్చు. వచ్చిన నామినేషన్స్ని పరిశీలించి స్క్రూటినీ చేసి వాళ్ళపైన ఇంటెలిజెన్స్ అంతా సేకరించి నిజంగా వాళ్ళు జెన్యున్గా వర్క్ చేస్తున్నారా, నిస్వార్థంగా వర్క్ చేస్తున్నారా, డిస్టింగ్విష్డ్ సర్వీస్ చేస్తున్నారా, ఇవన్నీ చూసి పద్మ అవార్డ్స్ని కన్ఫర్ చేస్తారు. పాత రోజుల్లో పద్మ అవార్డ్స్ మీద కొన్ని విమర్శలు ఉండేవి. ప్రభుత్వానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ప్రభుత్వానికి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకే ఇస్తున్నారని. కానీ ఈ మధ్య మనం చూస్తే పీపుల్స్ పద్మాని #తో కామన్ మ్యాన్, అన్సంగ్ హీరోస్, ఎవరైతే గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేస్తారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి పద్మ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి రాష్ట్రంలో రకరకాల వ్యక్తులు ఎవరైతే గ్రాస్ రూట్ లెవెల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా పద్మ అవార్డ్స్ ఇస్తున్నారనమాట. జనరల్గా ప్రతి సంవత్సరం ఈ అవార్డ్స్ ఇస్తారు. భారతరత్న మాత్రం ప్రతి సంవత్సరం ఇవ్వట్లేదు, కానీ పద్మ అవార్డ్స్ మాత్రం చాలా రెగ్యులర్గా అనౌన్స్ చేస్తారనమాట. సో ఇటువంటి పద్మ అవార్డ్స్ భవిష్యత్తులో కూడా మెరిటోరియస్ పర్సన్స్కి ఇస్తారని, దేశం కోసం ఈ అవార్డ్స్ ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటాయని ఆశిద్దాం. దాంతోపాటు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 18 ఉంది. ఆర్టికల్ 18 ప్రకారం ఎక్సెప్ట్ మిలిటరీ టైటిల్స్, ఎక్సెప్ట్ అకాడమిక్ టైటిల్స్, ఆల్ అదర్ టైటిల్స్ ఆర్ బ్యాండ్. బ్రిటిష్ వాళ్ళ కాలంలో మీరు వినే ఉంటారు, రావ్ బహదూర్, రాజా రావ్ బహదూర్, ఇలాంటి టైటిల్స్ ఉండేవి. కానీ అవన్నీ బ్యాన్ అయిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన మెరిటోరియస్ టైటిల్స్ రియల్ టైటిల్స్ అన్నమాట. దాంతో మిలిటరీ టైటిల్స్ అంటే మీరు వినే ఉంటారు, పరమవీర చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, ఇవన్నీ మిలిటరీ టైటిల్స్ అనమాట. దాంతోపాటు అకాడమిక్ టైటిల్స్ అంటే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అండ్ అన్నిటికన్నా టాప్ మోస్ట్ సివిలియన్ అవార్డ్ భారతరత్న. అయితే అవార్డ్స్ వస్తేనే గొప్ప విషయం కాదు, అవార్డ్స్ రాకపోయినా దేశ సేవ అనేది ఏ వ్యక్తికైనా చాలా గొప్పగా సాటిస్ఫాక్షన్ ఇచ్చే గొప్ప విషయం. కాబట్టి ఈ అవార్డ్స్ ఇంకా గొప్ప వ్యక్తుల్ని రికగ్నైజ్ చేస్తారని కోరుకుందాం.